నమస్తే. ప్రజెంట్ మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కన ఉన్న భగత్ సింగ్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఈ బస్తీ వాసులంతా పాలమూరు బిడ్డలు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరువు కాటకాల నేపథ్యంలో ఉన్న పరిస్థితులను చూసుకొని వాళ్ళు ఈ పాలమూరు బిడ్డలంతా కలిసి ఇవాళ హైదరాబాద్ కి వలస, అంటే గతంలో 30 సంవత్సరాల క్రితమే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి సరైన వ్యవసాయ వసతులు లేక, అక్కడ అంటే కరువు కాటకాలు నీళ్లు వసతులు లేక వాళ్ళంతా హైదరాబాద్ కి ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి, వలసకు వచ్చిన పరిస్థితి. ఇవాళ వలస వచ్చిన తర్వాత ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కన ఈ భగత్ సింగ్ నగర్ లో వాళ్ళు గుడిసెలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు. అంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంచినా కూడా ఇక్కడ సరైన విధంగా ప్రభుత్వాలు మారినా గానీ ఇక్కడున్న ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఈ పాలమూరు బిడ్డలకు హామీలు ఇచ్చి మీకు పట్టా ఇండ్లు ఇస్తాం, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, మీకు ఆ ఇండ్లు ఇస్తాం, ఈ ఇండ్లు ఇస్తాం అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు ప్రభుత్వాలను నమ్మి ఓట్లు వేసినా కూడా కనీసం ఇక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనంటే, వీళ్ళ ఇంట్లో చూడండి ఒక్కొక్కటి ఎంత చిన్న ఇండ్లల్లా ఎంత ఈ గుడిసెలు వేసుకొని బతుకుతా ఉంటే వీళ్ళ పరిస్థితి అయోమయ, అంటే దయనీయమైన పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ మొన్న రీసెంట్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు మా పాలమూరు బిడ్డలు అని ఘనంగా చెప్పుకుంటున్నాడు. కానీ పాలమూరు బిడ్డలు గుడిసెలేసుకొని ఉంటే, పాలమూరు బిడ్డలు బతకలేని పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపించట్లేదా అని ఇక్కడ ఒక ప్రశ్న కూడా మొదలైన పరిస్థితి. పాలమూరు బిడ్డల ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి మా ఓడిని గెలిపించుకుంటే మాకేమైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కావచ్చు, కానీ ఆశ కొద్ది గెలిపించుకుంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం మేము ఎన్నో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నా కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా సరైన విధంగా ఇందిరమ్మ ఇల్లు రాని పరిస్థితి. ఒక్కసారి చూడండి ఆ ఇల్లు పరిస్థితి. ఈ ఇంట్లో నలుగురు ఐదుగురు నివసించడం ఎట్లుంటది అసలు? ఏ బతుకు? ఇవాళ మీరు రాజకీయ నాయకులు అయ్యారు, సంపాదించుకుంటున్నారు, పెద్ద ఇండ్లు కట్టుకొని మంచిగా లగ్జరీ జీవితాలను గడుపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఇక్కడ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు, ఇక్కడ కార్పొరేటర్ రవిచారి గారు ఉన్నారు. వాళ్ళైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి కదా. కనీసం ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఎక్కడెక్కడనో ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారు కదా, వీళ్ళకైనా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి అనాలి కదా. కనీసం ఆ బాధ్యత మరిచి ఓట్ల కోసం ఎప్పుడు నీకు కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు రావడం, లేకపోతే నీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నప్పుడు రావడం, వచ్చి వాళ్ళకి ఏదో హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇదే నా పరిస్థితి. ఎందుకైనా మిమ్మల్ని ఎన్నుకున్నది? ఒకసారి వీళ్ళని చూసిన తర్వాతనైనా మీకు కనీసం మనసు కరగట్లేదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా గుండె తరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఇట్లా వీళ్ళు ఏడ బతుకుతారు, వీళ్ళు ఏడు ఉంటారు. అమ్మా ఏంది అసలు ఈడ బతకచ్చా మీకు? అసలు బతుకుతున్నా అట్లనే సార్, ఏం చేయాలి? మళ్ళంగా ఇల్లు ఇస్తామంటారు, ఇస్తలేరు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వలస వచ్చారు? ఫస్ట్ మేము మహబూబ్నగర్, పాలమూరు. మీరంతా పాలమూరు బిడ్డలే? 40 ఏళ్ళు అవుతుంది మాకు పెళ్ళే, పిల్లలు పుట్టిరు, నా కొడుకులు కూడా మీ లాకున్నారు, కాలేజ్ చేస్తురు. ఎగ్జామ్లు ఉన్నప్పుడు రూమ్లు పెట్టుకొని పిల్లలు అక్కడ చదువుకుంటారు. ఇక్కడ పండుకొని కూడా ప్లేస్ లేదు, చిన్న ఉంటాయి ఇండ్లు. గత ప్రభుత్వం అధికారంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు మీ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు. మరి మీ పాలమూరు బిడ్డలకు అంత అన్యాయమైన ఇదంతా? ఆయన ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు, ఎవరు ఇస్తారు మాకు తెలియదు. ఇప్పుడు ఆయన కూడా ఇస్తా అనుకుంటా వచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని అంటున్నాడు. ఎవరు ఇస్తానే లేరు. ఇచ్చినప్పుడు ఇచ్చిరు అనుకోవాలి. అగో ఇదే చిన్నగా ఉంది మా ఇల్లు. ఉండగలుగుతారా ఇంట్లో? అట్లనే ఉంటున్నాం, వినగలుగుతాం. ఓ రామశంకర, ఒకసారి కెమెరా నాడు చూపెట్టు. ఈ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా? 2 కొడుకులు, నేను. ముగ్గురు కలిసి ఇదే ఇంట్లో ఉంటారు? ఉండద్దు అసలు? వాళ్ళ చుట్టాలు బిట్టాలు వస్తే ఎట్లా పరిస్థితి? ఇదే వంటిల్లు, వండుకుంటాము, ఇట్లా పెట్టుకొని తింటాము. బియ్యం ఇట్లా రేషన్ బియ్యం వస్తే ఆడ పెట్టుకుంటాం. ఇంకా బట్టలు ఇట్లా బ్యాగులలో పెట్టుకుంటాం అంతే. ఏం ప్రభుత్వం దృష్టికి పోయినా 100 సార్లు పోయినాం, ఎంఆర్ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఆడికి ఈడికి పోయినా గానీ చేస్తాం ఇంక్వైరీ కోసం అంటారు. వస్తారు పోతారు అంతే. ఎవరు పైసలు మాకు కూలి చేసుకొని తింటామన్నా మేము. మా తాన పైసలు ఎక్కడి చెప్పు? పిల్లలు చదివించుకోనికే బాకీలు తెచ్చి ఇంకా కూలి పోయి చదివిస్తున్నాం గవర్నమెంట్ లా, ఒకరిని ప్రైవేట్ లో, ఒకరిని అట్లా.
అంటే ఈ భూములన్నీ మీయేనా అంటే లేకుంటే అవేం కావు, వేసుకున్నాం, ఎప్పటి నుంచో వేసుకున్నారు. వెనక నుంచి గుడిసెలు వేసుకున్నారు. అట్లనే ఉంటున్నాం అన్నట్టు. ఇండ్లు ఇస్తాం అంటారు కానీ ఎవరు ఇచ్చుకొని లేదు. అంటే ఈ భూములు అంటే మీకు రిజిస్ట్రేషన్ లేదని ఇస్తలేరా లేకపోతే లేదు కానీ మాకు ఏడైనా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే మేము ఉంటాం అని చెప్తున్నాం. అంటే మీకు ఇక్కడనే రేషన్ కార్డులు అన్ని ఉన్నాయి? అన్ని ఇక్కడనే ఉండే. కరెంట్ ఓటు ఎక్కడేస్తారు మీరు? ఇక్కడనే ముఠాగోపాల్ అప్పుడు వేసినప్పుడు ఇక్కడనే వేసినాం. ముఠాగోపాల్కి వేసినారు? ఎవరికి వేసినాం. ఆయన కార్పొరేటర్ గెలిచినప్పుడు ఆయనకి వేసినాం. మీకు ఇండ్లు ఇస్తా అంటే వేసినాం. అట్లా ఇండ్లు ఎవ్వరు మాకు ముందలకాయ నడిపించి ఇండ్లు ఇస్తామంటే వాళ్ళకే వేసినాం, ఎన్నుకున్నాం. కరెంట్ బిల్ ఇక్కడనే ఉంది, ఓటర్ ఐడి ఇక్కడనే ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఇక్కడనే ఉన్నాయి. అన్ని అయినా కూడా మీకు ఇక్కడ మేము మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్ పోయినాం. మొన్న 4 అదేందమ్మా మీ పక్క పొంటే డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా, మీకు మాకు ఇయ్యలేదు. అప్పటి నుంచి అడుగుతున్నాం మేము. ఇస్తాం అంటారు, ఇయ్యలు. అంతేనా? అంతే. అంతా దొంగలేనే. ఎవరు దొంగలైంది దొరలైంది దేవునికి తెలవాలా, వాళ్ళకి తెలవాలి. మాటలు ఎందుకు చెప్తున్నాం, మేము ఎందుకు ఇస్తలేము, అలా నాటి రోడ్డు మీద గుడిసెలు ఉండవి, వాళ్ళని పట్టించుకుందాం అని ఎవరికి లేదు. ఇట్లా మీటింగ్లకు గీడికే వస్తారు. సుందరయ్య పార్క్ ఏడుంది, అందరు వస్తారు. మొన్న ఆఖరికి ఆయన కూడా వచ్చారు, రేవంత్ రెడ్డి కూడా. ఆయన కూడా వచ్చే గీడ ఏంది గుడిసెలు ఇట్లా ఉన్నాయని దిగి చూసిండా. మా వాళ్ళు అడ్డం పోయినా గానీ ఎంత మంది దిగలే చూడలే. పోయిరు చాలా మంది, ఆడిపోయిండు, అలా మీటింగ్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఇలా ఈడ చూడొచ్చు కదా, బస్సులో ఉండరు. కేసీఆర్ కూడా ఇయ్యలేదు, ఆయన కూడా ఇస్తా అన్నాడు, ఆయన కూడా ఇయ్యలేదు. ఈయన ఇస్తా అన్నాడు, ఈయన ఇయ్యలేదు. ఎట్లుంటే అంటే మీరు పాలమూరు బిడ్డలు కదా, పాలమూరులో పరిస్థితి, పాలమూరు నుంచి ఇక్కడికి వలస ఎందుకు వచ్చారు? బతకనికి వచ్చినాం. ఎందుకంటే అక్కడ కూలీ లేదు, నాలి లేదు. ఇక్కడ కూలీ వేసుకుందాం, అక్కడ భూమి లేదు మాకు. ఇక్కడ కూలీ వేసుకొని పిల్లలు చదివించుకొని బతుకుదాం అని వచ్చినాం. మా పాలమూరు బిడ్డలు మంచిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, మరి ఆయన ఏం చెప్తున్నాడు? చేస్తే అయిపోతాయి కదా, చెప్పే బదులు ఇస్తే అయిపోతాయి కదా. రోడ్డు మీద ఉండరు వీళ్ళు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అనాలి కదా. ఆయన చెప్తాడు, అందరు చెప్పుకుంటూ వచ్చిర్రు, ఆయన ఒక్కడే అందరు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే వీళ్ళకి ఇక్కడనే ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, ఇక్కడనే రేషన్ కార్డులు ఉన్నాయి, ఇక్కడనే అన్ని ఉన్నాయి, ఇక్కడనే ఓటేస్తారు. ఇక్కడనే ఓటేసినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోని పరిస్థితి. అంటే పాలమూరు బిడ్డలు అంటే ఇంత చిన్న చూప అని కూడా ఒక ప్రశ్న మొదలవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్తారు కదా, పాలమూరు బిడ్డలు అట్లుండాలి, పాలమూరు బిడ్డలు గొప్పలు అది అని చెప్తారు కదా. మరి పాలమూరు బిడ్డల పరిస్థితి చూస్తారన్న ముఖ్యమంత్రికి చెల్లిస్తలేడా పరిస్థితి? ఎంత దారుణం ఇది. ఒక ఇంట్లో 4 వండుకోవాలంటే, 4 ఉండాలంటే ఎట్లుంటారు వీళ్ళు అసలు? నిజంగా అంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాదంటలేం, మీరు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కానీ మీ పాలమూరు బిడ్డలే హైదరాబాద్ నడి ఒడ్డున, ఇక్కడ హైదరాబాద్ నడి మధ్యలో పాలమూరు బిడ్డలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కన. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. గత 40 ఏళ్ల నుంచి పాలమూరు నుంచి వలస వచ్చి మా తల్లిదండ్రులు ఇక్కడ బతుకుతున్నా గానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం జరగడం లేదు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మాకు, ఇక్కడ మేము నివసిస్తున్న స్థావరంలోనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఎన్ని ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా కానీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు పాలమూరు ప్రజలు అంటే ఎందుకంత చులకన ఈ పాలకులకి అందరికీ? అంటే ఇక్కడికి వచ్చి ఆ రోజు విశాలాంధ్ర పెత్తనం ఉన్నప్పుడు నిధులను దోచుకొని పాలమూరు ప్రజలను అట్లనే ఎండబెట్టారు. సరే పోనీ అక్కడ బతుకుతలేము, హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ కూలోనాలో చేసుకొని బతుకుదామని చెప్పేసి ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నా కానీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. మరి గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ని ఈ పాలకులు మాట్లాడతారు, పేదరికం అనేదే ఉండొద్దు, ఈ భారతదేశంలో పేదరికం అనేదే ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడతారు. మరి నడిబొడ్డున ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ ఏ ఒక్కరికి కూడా కనిపిస్తలేదా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు లెటర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది ఆనాడు చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు కూడా లెటర్లు పట్టుకొని తిరిగినా కానీ పట్టించుకోవడం జరుగుతలేదు. మా ముందరేనేమో మీకు చేస్తాము, ఒక 2 వారాల్లో, ఒక 2 నెలల్లో మీకు పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేపిస్తామని చెప్తారు. కానీ మేము వెళ్ళిపోగానే మా తల్లిదండ్రుల కళ్ళ ముందల్నే ఆ లెటర్లు తీసి చెత్తబుట్టల్లో పడేయడం జరిగింది. మరి ఎందుకు ఈ రోజు పేద ప్రజలు అంటే అంత చులకన కనిపిస్తుంది? అంటే తిరగబడరు, ఈ పేద వాళ్ళకు తిరగబడరు అని రాదనా? వీళ్ళకి చదువు ఉందా అని చెప్పేసా?
చదువు లేదని చెప్పేసా ఒకటే చెప్తున్నాం. ఈ రోజు మా పోరాటం ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా కాదు. మీరు మాకు వచ్చే ఈ 2 నెలల్లో ఏదో ఒక పరిష్కారం చూపించకపోతే, ఈ నెల రోజుల్లో ఏదో ఒక పరిష్కారం చూపించకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఈ రోజు పాలమూరు ప్రజలు, ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలమూరు నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుకే ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఇక్కడికి విజిట్ చేసో, లేకపోతే మేము ఏదైతే మొరబెట్టుకుంటున్నామో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దాంట్లో శాంక్షన్ చేస్తేనే తప్పితే మాత్రం ఒక నెల రోజుల్లో పరిష్కారం చూపించకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మా పోరాటం ఏ ఒక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఏ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కాదు, ఏ కార్పొరేటర్లకు కూడా వ్యతిరేకంగా కాదు. మా ముందటుండి ఏ ఒక్క నాయకుడు నడిపించినా వాళ్ళ ఎమ్మటి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దీన్ని పార్టీల వైజ్ తీసుకోకుండా, సరే పేద ప్రజలు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేవు కదా, వాళ్ళ బాధ, వర్షాకాలంలో వస్తే బస్తీలోకి అంతా నీళ్లు నిండిపోతాయి, దానిలోని లోటలతోని చెంబులతోని ఎత్తి పోసుకొని బయటికి పోసుకుంటున్నాం. వర్షాకాలం వస్తే కరెంటు వైర్లు తెగిపోయి ఇళ్ల మీద పడి ఎన్నిసార్లు ఇల్లు గాలిపోయినాయి. ఆ రోజు పేపర్లలో వచ్చి వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి చేసిన నాయకులు మరి ఆ తర్వాత పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు. అంటే ఎంత ఇబ్బంది. ఈ రోజు ఇక్కడ ఇదే బస్తీలో మా తల్లిదండ్రులు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి యువత ఉంది. ఆ యువత ఒక్కొక్కరిది గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మరి ఎంత ఇబ్బందుల పాడు లైబ్రరీలో పోయి చదువుకొని ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. కాబట్టి ఈనాడు యువకులమంతా ఒక స్టాండ్ తీసుకొని పక్కా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రావాలి. అందుకనే ఈ రోజు కూడా ప్రజా దర్బార్ అనేది ఒకటి పెట్టినాం. 30 ఏళ్ళుగా సాగుతున్న పోరాటం అని. మరి 30 ఏళ్ల నుంచి కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోలేదు అంటే తిరుగుబాటును మీరు కోరుకుంటుర్రా, లేక తిరుగుబాటును మేము తీసుకురావాలా అనేది ఒకటి చెప్తున్నాం. ఈ రోజు ఈ ప్రజా దర్బార్ కూడా పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఠాగోపాల్ గారిని పిలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ రవిచరిని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఒకటే హామీ ఇచ్చారు, రేపు పొద్దుగాల మీ అందరినీ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము, మీకు ఏదో పరిష్కారం చూపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి మీరు హామీ ఇచ్చిన విధంగానే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ మాకు ఏదో ఒక పరిష్కారం వచ్చేటట్టు మీరు కూడా అక్కడ కొట్లాడితే మీ వెంకల మేముండి కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రతి ఒక్క ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు వచ్చి మీకు ఇల్లు కట్టేస్తామన్నారు. ఆ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే బాలింగపల్లి చివరస్తాన సుందరయ్య పార్క్ కాడ చివరస్తాన ఇక్కడ బహిరంగ సభలో చెప్పిండు మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి గెలిచినాక 1000 రూపాయలు కట్టండి మీకు ఇల్లు ఇప్పిస్తామని ఎంఆర్ ఆఫీసులో ఇల్లు ఇప్పిస్తామని, ఎంఆర్ ఆఫీసులో 1000 రూపాయలు కడితే మీకు ఇల్లు ఇప్పిస్తామని అన్నారు. ఆ 1000 రూపాయలు కట్టిన రిసిప్ట్లు ఉడక ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది, మీకు ఎలక్షన్ల నాడు వచ్చి మీకు ఇల్లు ఇప్పిస్తాం మేము ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్క లీడర్ వచ్చి అంటారు. కానీ ఇన్నేళ్ల సంది మాకు ఒక లీడర్ ఉడక వచ్చి ఇల్లు ఇస్తాం అనేది లేదు, కట్టించే నాయకుడు లేడు, ముందుకు వచ్చే నాయకుడు లేడు. ఎలక్షన్ల నాడు మాత్రం చెప్తారు, ఎలక్షన్లు అయిపోయినాక దీని మీద కేసు ఉంది అని అంటారు. ఆ కేసు ఉంటే ఒక ప్రూఫ్ అనే ఉండాలి కదా, ఆ ప్రూఫ్ అనే ఉండాలి కదా, ఆ ప్రూఫ్ లేదు. ఎందుకు లేదు, ఎందుకు గ్లామ్లింగ్ చేస్తారు అనేది మాకు అర్థం కాలే ఇప్పటి వరకు. ప్రతి ఒక్క లీడర్ ఈ రోజు కార్పొరేటర్ని పిలిపించినా, ఎమ్మెల్యేని పిలిపించినాం, స్థానికంగా పిలిపిస్తే అదే రోజు ఏ రోజు అయితే ఎలక్షన్ నాడు మాట చెప్పినారో ఇదే రోజు కూడా అదే మాట చెప్తారు. వాళ్ళు ఏమనే చెప్పండి, మాకైతే ఇల్లు కావాలి. ఇంకోటి 273 స్లమ్ ఏరియాలలో హైదరాబాద్ నగర నడిపొట్టున స్లమ్ ఏరియాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 2014లో కేసీఆర్ ప్రకటించిండు. దాంట్లో భగత్ సింగ్ నగర్ అనే బస్తీ, సుందరయ్య పార్క్ పక్కన ఉన్న భగత్ సింగ్ నగర్ అనే బస్తీ ఫస్ట్ లిస్ట్ లో ఉంది. అయినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఫస్ట్ లిస్ట్ లో పేపర్లు అయితే ఉంది కానీ పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరో ఏం కదనే అర్థమవుతలేదు. ఈ రోజు ఖచ్చితంగా దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. ఖచ్చితంగా ఏ నాయకునికి ఏ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేసడం కాదు, మాకు అన్యాయం జరగకుండా మాకు న్యాయం జరపాలి. ఈడ ఉన్న కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇందిరమ్మ లెక్కల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడనే మా ఈ కుటుంబాలకు మొత్తం సరిపోని జాగా ఉంది. ఈ కుటుంబాలకు ఈయనే మేము ఉమ్మడిగా కుటుంబాలు, ఏ కులం ఉన్నా ఏ తలం ఉన్నా ఒక తల్లి పిల్లలాగా ఉంటున్నాం.
అందుకొరకు మేము ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి ఇందిరామ ఇళ్ళ లెక్కలే డబుల్ బెడ్రూమ్ ఇక్కడనే కట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు ఇంట్లో అడిగితే గుడిసె కనబడవు.